జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తమిళ సినీ దిగ్గజం రాజకీయ నాయకుడు సూపర్ స్టార్ విజయకాంత్ కన్నుమూశారు. మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలారు. కరోనా బారిన పడిన ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన విజయకాంత్ ఎప్పటిలాగే ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటారని భావించారు. కానీ ఈసారి విజయకాంత్ చావుతో చేసిన యుద్ధంలో ఓడిపోయారు. కుటుంబ సభ్యులను, అభిమానులను విడిచిపెట్టి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. విజయకాంత్ వయసు 71 ఏళ్లు. ఆయనకు ఓ భార్య, 2 పిల్లలు ఉన్నారు. 1952 ఆగస్టు 25న విజయకాంత్ జన్మించారు. మధురైలో జన్మించిన ఆయన 1975లో సినీరంగ ప్రవేశం చేశారు. 1978లో విజయకాంత్ నటించిన మొదటి సినిమా విడుదలైంది. సుధాకర్ హీరోగా నటించిన ఇనుక్కుం ఇలమై సినిమాలో విలన్ గా విజయకాంత్ నటించారు. అతని తర్వాత చిత్రాలు అగల్ విలుక్కు, నిరోట్టం, సమంతిపు బాక్సాఫీస్ వద్ద బోల్తపడ్డాయి. అయినా విజయకాంత్ వెనకడుగు వేయలేదు. ఆ తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరత్ ఇడిముజ్జకం, సత్తం ఓరు ఇరతైరైలతో విజయం సాధించాడు. అతని 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్. 1999లో వచ్చిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. కెప్టెన్ ప్రభాకర్ చిత్రం తర్వాత ఆయన కెప్టెన్ ప్రభాకర్ గా మారిపోయారు. పోలీస్ పాత్రలకు విజయకాంత్ పెట్టింది పేరు. ఏ పోలీస్ క్యారెక్టర్ అయినా ఆయన 100% ప్రాణం పెట్టి నటించేవారు. పోలీస్ అధికారిగా ఆయన 20కి పైగా చిత్రాలలో నటించారు. తమిళ సినిమాలలో అతని కాలంలో ఎక్కువ సార్లు ఖాకీ డ్రెస్సులు నటించిన నటుడు అతడే. పవర్ఫుల్ పోలీస్ పాత్రలకు విజయకాంత్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నారు. పోలీస్ పాత్రలో ఆయన రజనీకాంత్, కమల్ హాసన్లను మించి నటిస్తారనే పేరుంది. తమిళ సినిమా చరిత్రలో విజయకాంత్ పోలీస్ పాత్రలు సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి. కెప్టెన్ ప్రభాకర్, సిటీ పోలీస్ వంటి చిత్రాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. విజయకాంత్ కు సొంత భాషపై ఉన్న అభిమానం ఏ హీరోకి లేదనడంలో సందేహమే లేదు. అందుకు ఆయన తమిళంలో తప్ప ఇతర భాషల్లో నటించకపోవడమే ఉదాహరణ. ఎన్ని అవకాశాలు వచ్చినా ఆయన ఇతర చిత్ర పరిశ్రమలో నటించేందుకు అంగీకరించలేదు. అయితే ఆయన నటించిన సినిమాలు మాత్రం ఎక్కువగా తెలుగులో డబ్ అయ్యాయి. రజనీకాంత్, కమల్ హాసన్లు తర్వాత విజయకాంత్ చిత్రాలే ఎక్కువగా తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. 90లో ఆయన నటించిన తమిళ సినిమాలు చాలానే తెలుగులో అనువాదం అయ్యాయి. విజయకాంత్ తన సినీ కెరీర్లో 150కు పైగా సినిమాల్లో నటించారు. 1979 నుంచి 2015 వరకు మొత్తం 150కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఎక్కువగా కష్టపడిన నటులో విజయకాంత్ ఒకరు. ఆయన 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. 1984లో ఆయన నటించిన సినిమాలు 18 రిలీజ్ అవ్వడం విశేషం. విజయకాంత్ చివరిసారిగా 2015లో సగప్తం అనే చిత్రంలో నటించారు. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా విజయకాంత్ ఎనలేని కీర్తి గడించారు. ఆయన లేని లోటు ఎవరు పూడ్చలేనిది.